Hi guys, welcome back to brand new video. పళ్ళుత్తు వచ్చిరు పళ్ళ 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 పళ్ళనే పళ్ళ 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 పళ్ళనే పళ్ళ 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 పళ్ళనే. మనకి ఈ వీడియోలో ఏంటంటే మనకి ఆదిపురుష్ రిలీజ్ అయ్యి ఈ రోజుకి అయితే 1 year అయితే అవుతుందన్నమాట. ఈ 1 year లో కూడా మనం చాలా ట్రోల్స్ అయితే చూసాం ఆదిపురుష్ మీద. ఈవెన్ ఇప్పటికీ కూడా చాలా ట్రోల్స్ అయితే వస్తున్నాయి అనమాట. అసలు ఎందుకు ట్రోల్స్ వస్తున్నాయి అంటే ఒక ప్రభాస్ గారిని మనకి రాముల వారి గెటప్లో చూపించడం కానివ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి ఓమరావత్ అయితే చేశాడు కదా. అసలు ఓమరావత్ అయితే ఇప్పుడు వచ్చి కూడా పచ్చి తిట్లయితే తిట్టుకుంటూ ఉంటారు అనమాట. ఆ విధంగా ఇప్పుడు వచ్చి ట్రోల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అసలు ఇప్పుడు కన్నప్ప మూవీకి సంబంధించినటువంటి టీజర్ వచ్చిన తర్వాత ప్రభాస్ గారి మీద, అదేవిధంగా కన్నప్ప మూవీ మీద కూడా చాలా ట్రోల్స్ అయితే పెరిగిపోయాయి అనమాట. అసలు ట్రోల్స్ ఎందుకు పెరిగినాయి ఏంటి అనేది అయితే వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాము. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మన ఛానల్ కన్నప్ప ట్రైలర్ రియాక్షన్ ఉంటుంది, ఒకసారి చూడకపోతే చెక్అవుట్ అయితే చేయండి, ఎన్స్కాల్స్లు ఇస్తానమాట. ఇంకా మనకి చూసుకున్నట్లయితే ఎందుకు ట్రోల్ చేస్తున్నారు కన్నప్ప మూవీని, అసలు దాంట్లో ప్రభాస్ గారిని అసలు చూపించలేదు కదా, చూపించింది ఒక్క సెకండ్, ఆ సెకండ్కే ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉండొచ్చు అనమాట. అసలు ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు అనే విషయానికి వచ్చినట్లయితే వెళ్ళి కన్నప్పలో ఉన్నటువంటి కాస్ట్యూమ్స్ అనమాట. ఎందుకంటే ఆ యొక్క కాస్ట్యూమ్స్ అనేవి అసలు ఎవరికి నచ్చలేదు. మేబీ అసలు నచ్చకపోవడంతో ఆ కాస్ట్యూమ్స్ పైన అయితే అందరూ పచ్చిగా ట్రోల్స్ అయితే చేస్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆ ప్రభాస్ గారిని అయితే ఆదిపురుషులో రాముడి కింద చూపించారు, ఇప్పుడు దీంట్లో శివుడి కింద చూపిస్తారేమో అని చెప్పేసి ఎమోజీస్ పెట్టి ఈ విధంగా ఆ విధంగా ట్రోల్స్ చేస్తున్నారనమాట. కానీ ఒక్కటి చెప్తానండి, కన్నప్ప మూవీలో ప్రభాస్ గారు అయితే శివుడు అయితే కాదు, అక్షయ్ కుమార్ అయితే శివుడు అనమాట. ఆల్రెడీ చూసాము, దీంట్లో చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే కన్నప్ప మూవీ అయితే యాడ్ చేయబోతున్నారు. అసలు మన మంచు విష్ణుకి ఈ కన్నప్ప మూవీ అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అంట. మనకి అసలు ఇంకొకటి ఏంటంటే ఇది దేవుడికి సంబంధించినటువంటి సినిమా అని చెప్పేసి చెప్తున్నారనమాట. మనకి థీమ్ చూసుకున్నా అంతా కూడా దేవుడికి సంబంధించినటువంటి థీమ్ లాగానే ఉంది, కానీ దాంట్లో హీరోయిన్ యొక్క ఎక్స్పోజింగ్స్ కానివచ్చు ఇవన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి అని చెప్పేసి అయితే అందరూ కూడా అన్నారనమాట. ఇది మీలో ఎంతమంది గమనించారో కామెంట్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మనకి మంచు విష్ణువు ప్రభాస్ గారు మన మంచు విష్ణువు చెప్పినటువంటి ఒకటి చెప్పారనమాట. అదేంటి అంటే, నువ్వు చాలా సూపర్గా యాడ్ చేసావు, నాకన్నా బాగా యాడ్ చేసావు, 3rd నేషనల్ అవార్డు వస్తే అది నీకే రావాలి అని చెప్పేసి ప్రభాస్ గారు మంచు విష్ణువుని అన్నారంట. ఆ విషయం అయితే చెప్తున్నాను అనమాట. ఇది అన్న ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడాను చెప్పేవాళ్ళు సొల్లు అని చెప్తూ కామెంట్ అయితే వేస్తున్నారనమాట. అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేయండి. అలాంటి మోర్ వీడియోస్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పళ్ళుత్తు వచ్చిరు పళ్ళ 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 పళ్ళనే పళ్ళ 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 పళ్ళనే.